హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు తమ్నైల్ చూసినట్టే ఒక ఆడియో ఫంక్షన్కి ఒక సినీ పెద్దగా మనల్ని పిలిచినప్పుడు మనం మాట్లాడవలసిన విషయాలు ఆ మూవీ గురించి, లేకపోతే టీంకి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఎంకరేజ్ చేస్తూ చాలా నీట్గా మాట్లాడాలి. సోషల్ మీడియా ఇవాళ రేపు చాలా కాంట్రవర్సీలు లేవనెత్తుతుంది. అలాంటి ఈ పరిస్థితుల్లో మనం మాట్లాడే ప్రతి మాట కూడా వేరే విధంగా రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అది ఒక వయసు వచ్చిన పెద్దవాళ్ళకి, అది సినీ రంగంలో ఒడిదుడుకులన్నీ చూసినటువంటి వారికి మనం చెప్పాల్సిన పని లేదు. కానీ చిరంజీవి గారు పదే పదే ఆడియో ఫంక్షన్లో ప్రతి విషయంలోనూ నెగిటివ్గానే ఎక్స్పోజ్ అవుతూ కనిపిస్తున్నారు. నిన్న జరిగినటువంటి ఆడియో ఫంక్షన్లో కూడా అంతే. వేరే వ్యక్తి ఎవరో ఒక పార్టీని ఉద్దేశించి 180 కాస్త 11 గొర్రెలయ్యాయి అన్నప్పుడు కూడా పడి పడి నవ్వడం, హాస్యాస్పదం చేయడం, ఇట్లాంటివన్నీ కూడా ఆయన మీద ఉన్నటువంటి ఇంప్రెషన్ మొత్తం బ్యాడ్గా క్రియేట్ అయ్యేలా చేస్తున్నాయి. మీరు ఒకప్పుడు మెగాస్టార్ కావచ్చు, అప్పుడు పాన్ ఇండియా రేంజ్, ఇట్లాంటి ఒక మీడియా సపోర్ట్, కలెక్షన్స్ అంత లేకపోవచ్చు, కానీ మీరు ఎప్పటికీ మెగాస్టారే. డ్యాన్స్లో కానీ, డైలాగ్ డెలివరీలో కానీ, యాక్టింగ్లో కానీ మిమ్మల్ని కొట్టేవారు లేరు, కాదని నేను అనటం లేదు. కానీ మీరు ఒక నిజ జీవితంలో మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి వ్యవహరించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. మీ అమ్మగారిది మీ నాన్నగారిది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, అది అందరికీ తెలిసిన విషయమే. అందులో ఒకళ్ళు అగ్రవర్గానికి చెందిన వాళ్ళు, ఒకళ్ళు మామూలు బీసీ వర్గానికి చెందిన వాళ్ళు. దాన్ని కూడా మీరు మసిపూసి మారేడుకాయ చేసే విధంగా, మేము ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కానీ మొగల్తూరులో సెటిల్ అయ్యాము, ఆయనకున్న బుద్ధులు నాకు రాలేదు, చాలా సంతోషం. ఒక తాతగారి గురించి మాట్లాడేటప్పుడు అది అమ్మ తరపున వాళ్ళకి చాలా మర్యాద ఇచ్చి మాట్లాడాలి. ఆయన వ్యక్తిగత జీవితాన్ని గురించి ప్రస్తావించవలసిన అవసరం లేదు. పాజిటివ్ ఆస్పెక్ట్స్ కూడా మీరు అక్కడ డిస్కస్ చేయొచ్చు. ఆయన ఒక రిటైర్డ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారని, ఆయన ఎంత బాగా డ్యూటీ చేసేవాళ్ళు, అట్లాంటివి చెప్పుకోవాలి. ఏదో ఫన్ క్రియేట్ చేయడం కోసం ఫ్యామిలీ వాళ్ళ మీద మీరు ఇండైరెక్ట్గా వేరే ఎవరినో అంటున్నారనే విషయం ఆ పర్టికులర్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళని హర్ట్ చేసే విధంగా కూడా ఉన్నాయి. మీరు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లో లోవర్ది చెప్పుకోవడానికి ఎప్పుడు మీ అమ్మగారి తరపున ఇష్టపడరు. అదే మీ నాన్నగారి తరపున వచ్చినటువంటి క్యాస్ట్ని మాత్రం మీ పేర్లలో యాడ్ చేసుకుని అదే విధంగా చలామణి అవుతారు. మీరు పార్టీ పెట్టినప్పుడు కూడా మేము పలానా తెగకు చెందిన వాళ్ళమనే చెప్పుకున్నారు. అందరికీ సామాజిక న్యాయం చేస్తామంటూ ఏ న్యాయమూ చేయలేక ఆ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేసినటువంటి చరిత్ర మనది. అదే ఆడియో ఫంక్షన్లో మీ నాన్నగారి ఫోటో చూపిస్తున్నప్పుడు మీరు ఎంత గొప్పగా అందరికీ ఇన్స్పిరేషన్, మా అన్నదమ్ములందరికీ అని గొప్పగా ఎంత మురిపెంగా చెప్పేవారో, అదేవిధంగా మీ అమ్మగారి నాన్నగారి గురించి, అంటే తాతయ్య గారి గురించి చెప్పినప్పుడు కూడా అంతే గొప్పగా చెప్పు ఉంటే బాగుండేది. ఏదో ఫన్ క్రియేట్ చేయడం కోసం అట్లాంటి వర్డ్స్ యూజ్ చేయకుండా ఉంటే బాగుండేది. ఆ కమ్యూనిటీ వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. అది ఆలోచిస్తే చాలా గౌరవంగా కూడా ఉంటుంది. ఇక మీ ఇంటి విషయానికి వస్తే, ఇదేదో లేడీస్ హాస్టల్లా తయారైంది అని చెప్పి అంటూ ఉన్నారు. లేడీస్ హాస్టల్కి నిజంగా మీరు లేడీస్ హాస్టల్ వార్డెన్ డ్యూటీ ఒకప్పుడు కరెక్ట్గా చేస్తుంటే కొన్ని జీవితాలు అలా తయారై ఉండేవి కాదు. తర్వాత తిరిగి మళ్ళీ అదే తప్పు చేస్తూ, అదే పెళ్లి వ్యూహంలో విరుక్కుంటూ విడాకుల దాకా వెళ్ళి ఇంత సతమతమవుతూ బతుకులు, పిల్లలు, తండ్రి విడిగా తల్లి విడిగా ఇట్లా బతకాల్సిన పరిస్థితులు వచ్చేవి కాదు సార్. వార్డెన్ డ్యూటీ కరెక్ట్గా చేస్తుంటే కొన్నేళ్ల క్రితం మళ్ళీ ఆడపిల్ల పుడుతుందేమో అని భయమేసిపోయేంత భయం మీకు ఎందుకు సార్? మీకేం తక్కువ ఇచ్చాడు దేవుడు? ఆస్తి ఉంది, బోలెడంత తెలివితేటలు ఉన్నాయి, అందరూ ఇండస్ట్రీలో నిలదొక్కున్నారు, వేరే వేరే వ్యాపారాలు చేస్తున్నారు. ఆడపిల్ల పుడితే పెంచి పోషించలేని స్థితి కాదు కదా మాస్టారు. ఎందుకు అంత భయం వేస్తుంది? పుట్టనివ్వండి, పుడుతూ ఉంటారు. వారసుడు అబ్బాయిలేనా వారసుడు? ఏ వారసురాలు వద్దా? ఎందుకు ఈ ఈక్వాలిటీ చూపించలేకపోతున్నారు? ఎందుకు వస్తుంది ఇన్ఈక్వాలిటీ, జెండర్ ఇన్ఈక్వాలిటీ? ఎన్నాళ్ళైనా ఇదే ఉంది మన ఇండియన్ వ్యవస్థలో. నా బాధ ఇదే. నేనే కాదు, చాలామంది ఆడపిల్లలు ఇదే ఫేస్ చేస్తున్నారు. ఇవాళ పెళ్ళవ్వగానే వచ్చే సంవత్సరానికల్లా పండంటి మనవణ్ణి మా చేతిలో కనిపెట్టండి. మేమేమన్నా మిషన్స్ మా? ఎప్పుడు కనాలి ఏంటి ఆ డెసిషన్ కూడా కనీసం ఫ్రీడమ్ ఇవ్వట్లేదు జనాలకి. మీరు మెగాస్టార్ అవ్వడం అనేది దేవుడు డిసైడ్ చేశారు. మీ హార్డ్ వర్క్ కూడా ఉంది, కాదని నేను అనట్లేదు. కాబట్టే మీరు అవ్వగలిగారు. వారసుడు ఇవ్వాలా, వారసురాలు ఇవ్వాలా అనేది మన చేతుల్లో ఉండదు సార్. మీరు ఎడ్యుకేటెడ్, అన్నీ తెలిసే ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి నెగిటివ్ స్టేట్మెంట్స్ పబ్లిక్లో ఉండగా ఇచ్చి బ్యాడ్ అయిపోవద్దు. ఒకప్పుడు మెగాస్టార్ అభిమానిగా ఎంతగానో ఒక దేవుళ్ళ అవమానించే మీ నుంచి ఇట్లాంటి నెగిటివ్ స్టేట్మెంట్స్ కంటిన్యూస్గా రావడం వల్ల మీ ఫ్యామిలీ పరువు మీరే ఎక్స్పోజ్ అవుతున్నారు సార్. దీనివల్ల సొసైటీకి ఎట్లాంటి ఉపయోగమూ లేదు. దయచేసి పబ్లిక్లోకి వచ్చి మాట్లాడేటప్పుడు కొంచెం కాన్షియస్నెస్తో మాట్లాడితే చాలా బాగుంటుంది. మూవీ ప్రమోషన్కి వచ్చిన వాళ్ళు మూవీ ప్రమోషన్ మాత్రమే చేయాలి. ఇంకేవేవో డీటెయిల్స్ ఏవేవో మాట్లాడడం అక్కడ అనవసరం కదండి. ఎవరికైనా మర్యాదపూర్వకంగా మాట్లాడితే అందరికీ మీరు నచ్చుతారు. ఎప్పటికీ మెగాస్టార్గా అలా నిలిచిపోయి ఉంటారు. ఈ వారసుడు టార్చర్ అనే విషయం నిజంగా
భారతదేశంలో సగటుగా ప్రతి మహిళ, అది పూర్ బ్యాక్గ్రౌండ్ అవ్వనండి, బిలో మిడిల్ క్లాస్, యావరేజ్ లైఫ్ స్టైల్ డీల్ చేసే ఎవరికైనా ఇది కామన్గా ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లం నా ఒపీనియన్లో. నేనే కాదు, చాలామంది ఫేస్ చేశారు ఇట్లాంటివి, ఇంకా ఫేస్ చేస్తూనే ఉన్నారు. ఎడ్యుకేటెడ్ అయ్యుండి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగున్న వాళ్ళు కూడా వారసుడు మాకు వారసుడు లైక్ ఎంతోమంది ఇవాళ రేపు పిల్లలు వద్దనుకుంటున్నారు తెలుసా. డింక్ అనే ఒక పెద్ద సిస్టమ్ వచ్చేసింది, డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అని చెప్పి అందరూ దానికి అలవాటు పడిపోతున్నారు. మా బాగోగులే చూసుకుంటాం, మాకు పిల్లలు వద్దు అని అంతరించిపోయే స్టేజ్కి తెచ్చుకునే కన్నా ఎవరో ఒకళ్ళు ఉత్తమం. అది పుట్టేది ఆడపిల్లైనా మగపిల్లోడైనా అపురూపంగా చూసుకుందాం, హెల్దీగా పుడితే బాగుండు, పెంచుకుందాం లైఫ్ లాంగ్ అనే థాట్స్తో వెతుకుతాం. ఎంతసేపు వారసుడు అయితే మీకు తెచ్చిపెట్టేది ఏమీ లేదండోయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.